వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. బీఆర్ఎస్ వైసీపీ మధ్య స్నేహం బెడిసికొట్టిందా అంటే అవుననే చెప్పాలి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో చేపట్టిన దీక్షకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరంగా ఉండటమే దీనికి కారణం. గతంలో కేసీఆర్ జగన్ కలిసిమెలిసి ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ లో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ల మధ్య స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీరిద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు చాలానే పరిష్కారమయ్యాయి. ముఖ్యంగా నీటి సమస్యలు చాలా వరకు తొలగిపోయాయి. ఈ విషయాన్ని ఇప్పటికీ రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా ఏపీలో తిరిగి జగనే విజయం సాధిస్తారని కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి స్నేహబంధానికి బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా జగన్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా కీలకంగా ఉన్న ముఖ్య పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా పాల్గొన్నారు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన రాజకీయ దాడులు సరికాదన్నారు. ఎంఐఎం, టీఎంసీ, అన్నా డీఎంకే, జీఎంఎం, ఆప్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, శివసేన పార్టీలు జగన్ కు మద్దతు ప్రకటించాయి. జగన్ ధర్నాకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాకపోవడంతో వీరి మధ్య మైత్రి బంధానికి బ్రేక్ పడినట్టే చర్చ జరుగుతోంది.